హాయ్! వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఎన్నో రకాల పాయసాలను తిని ఉంటారు. ఒకసారి సొరకాయతో పాయసాన్ని ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మిల్క్ పౌడర్ కానీ, కోవా, కండెన్స్డ్ మిల్క్ ఎలాంటివి యూజ్ చేయటం లేదు. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్‌గా పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందుకోసము ఒక కప్పులో 50 గ్రాముల సగ్గు బియ్యాన్ని వేసి 2 టైమ్స్ వాష్ చేసి గోరువెచ్చటి నీళ్లు వేసుకొని 15 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. మరొక కప్పులో 2 స్పూన్ల బాస్మతి రైస్ ని తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసి జీడిపప్పు, బాదం పప్పు వేసి గోరువెచ్చటి వాటర్ ని యాడ్ చేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. పాయసం ప్రిపరేషన్ కోసము 1 కేజీ వెయిట్ ఉన్న సొరకాయని అయితే తీసుకున్నాను. సొరకాయను వాష్ చేసిన తర్వాత పీల్ తీసుకొని కట్ చేసి లోపల ఉన్న విత్తనాల పార్ట్ ను తీసేసుకోవాలి. పులుసున్న వైపు తురుముకోవాలి. ఇలా తురుముకోవటం వల్ల పాయసం తినేటప్పుడు పంటి కింద పడి టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది. మీద కడాయిని పెట్టి 2 స్పూన్ల నెయ్యిని వేసి తురుముకున్న సొరకాయని వేసి 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. తర్వాత పావు కప్పు వాటర్ ని యాడ్ చేసి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ ని వేయడం ఇష్టం లేని వాళ్ళు నెయ్యిలోనే 7 నుంచి 8 నిమిషాల పాటు వేయించుకోవచ్చు. వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనికి కాచి చల్లార్చిన 3 కప్పుల ఫుల్ క్రీమ్ పాలను యాడ్ చేసుకోవాలి. ఇవి 1/4 లీటర్ వరకు ఉంటాయి. నానబెట్టిన సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. అదే విధంగా నానబెట్టిన బాస్మతి రైస్, బాదము, జీడిపప్పులను మిక్సీ జార్ లో వేసుకొని పాలను యాడ్ చేసి మెత్తగా రుబ్బుకొని పాయసంలోకి వేసుకోవాలి. అరకప్పు పాలను మిక్సీ జార్ లో వేసుకొని వాటిని కూడా పాయసంలోకి వేసుకోవాలి. మొత్తంగా 1 లీటర్ పాలు అయితే పట్టాయి. 1 కేజీ సొరకాయకు 1 లీటర్ పాలు పడతాయి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పాలను అడ్జస్ట్ చేసుకోండి. 2 స్పూన్ల ఫ్రెష్ మలాయిని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి. బియ్యము అడుగు భాగానికి వెళ్ళి ఉండలు కడుతుంది. అందుకే కలుపుతూనే ఉండాలి. సగ్గు బియ్యం ఉడికిన తర్వాత 125 గ్రాముల షుగర్ ని యాడ్ చేసుకోవాలి. స్వీట్ మరీ ఎక్కువగా తినేవాళ్ళు 150 గ్రామ్ వరకు వేసుకోండి. సగ్గు బియ్యం ఉడికిన తర్వాత మాత్రమే షుగర్ ని యాడ్ చేయాలి. ముందుగా యాడ్ చేసామంటే సగ్గు బియ్యము సొరకాయ ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్లో కావాలి అనుకునే వాళ్ళు కలర్ ని యాడ్ చేసుకోండి. 1 స్పూను యాలకుల పొడిని వేసి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకున్న తర్వాత నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి కూల్గా సర్వ్ చేసుకోవాలి. కప్ వెనుక కప్పు తింటూనే ఉంటారు. నమ్మబుద్ధి కావటం లేదు కదా, అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్ గా నేను పోస్ట్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.